హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మరి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వంలో మరి రాజీవ్ యువ వికాస్ పథకం మరి నిరుద్యోగులకు అందరికీ అర్హులే అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. మరి గత 12 సంవత్సరాలుగా రేషన్ కార్డు లేక మరి ఎంతో మంది విద్యార్థులు అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు కొత్తగా యువత మొత్తం రాష్ట్రంలో రేషన్ కార్డు ఉంటేనే మరి ఈ 3 లక్షల రూపాయలు 2 లక్షల నుంచి 3 లక్షల వరకు అందరికీ అర్హులే అని చెప్పడం జరిగింది. రేషన్ కార్డు గత 12 సంవత్సరాలుగా ఎంతో మంది మరి ఎదురు చూస్తున్నప్పటికీ కూడా రేషన్ కార్డు విడుదల చేయలేని పరిస్థితి తెలంగాణలో మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా ఏర్పడే రాష్ట్ర ప్రభుత్వానికి యువకులందరూ మరి ఈ రోజు కొత్తగా ప్రభుత్వం ఏర్పడితే మాకు ఉద్యోగాలు వస్తాయి, రేషన్ కార్డులు వస్తాయని చెప్పేసి ప్రభుత్వాన్ని ఎంచుకున్న తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఈ 3 లక్షల రూపాయలు మీకు ఒకవేళ వ్యాపారానికి పనికొస్తాయని చెప్పడం జరిగింది. మంచి విషయమే. కానీ మళ్ళీ రేషన్ కార్డు ఉంటేనే మరి మీకు అవసరానికి అమౌంట్ చెల్లిస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది. అయినప్పటికీ గతంలో ఉన్నటువంటి రేషన్ కార్డులు వస్తాయని నిన్న సంవత్సరం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం ఏర్పడాక ఇళ్ళకెళ్ళి సొంత ఫ్యామిలీలకి వెళ్ళి రేషన్ కార్డు కొంతమంది మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు రేషన్ కార్డు అలాగే డిలీట్ చేసి కొత్త రేషన్ కార్డు అప్లికేషన్ చేసుకున్నాం అనుకుంటే ఇంతవరకు రేషన్ కార్డులు కూడా మరి విడుదల చేయలేని పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం మనం చూస్తా ఉన్నాం. అప్పటికి మరి 3 లక్షల రూపాయలు మరి మేము ఇస్తాము, నిరుద్యోగ సమస్యల పైన మేము ఇస్తాము, మీరు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. రేషన్ కార్డు లేనే పరిస్థితి ఉంది. మరి అప్లికేషన్ ఎట్లా పెట్టుకుంటారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కొత్తగా రేషన్ కార్డు డిలీట్ చేసుకున్న వారికి కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రేషన్ కార్డు విడుదల చేసిన తర్వాతనే ఈ 3 లక్షల రూపాయలు ఏదైతే ఉందో అది వ్యాపార వ్యవస్థలకు వాళ్ళకి అవసరానికి నిమిత్తం నిరుద్యోగులకు ఉపయోగపడుతుంది. అది వాస్తవమే. కానీ రేషన్ కార్డు విడుదల చేసినాక చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.